బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే అధినేత విజయ్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. కాసేపట్లో ఇన్ఛార్జ్ గవర్నర్ తో విజయ్ భేటీ కానున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ ను కోరనున్నారు. ఈ మేరకు తలపతి విజయ్ లోక్ భవన్ కు బయలుదేరి వెళ్లారు. తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీకి అత్యధిక స్థానాలు రావడంతో చెన్నైలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 55 ఏళ్ల డీఎంకే బంధాన్ని తెంచుకుని తలపతి విజయ్ పార్టీ టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మతతత్వ శక్తులను దూరంగా ఉంచాలనే షరతుతో కూటమి కట్టారు. రాహుల్ గాంధీ విజయ్ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. భవిష్యత్తు ఎన్నికల్లోనూ ఈ పొత్తు కొనసాగుతుందని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఈ అంశానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, మరి టీవీకే కాంగ్రెస్ పొత్తుపై ఉన్న అప్డేట్స్ తెలియజేయండి. రైట్ మహిళ, రేపటి నుంచి తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతుంది. టీవీకే అధినేత విజయ్ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం రేపు ప్రమాణ స్వీకారం చేయబోతుంది. అయితే ఆ లోపు కొన్ని తంతులు జరగాల్సి ఉంది. సాంప్రదాయం ప్రకారం ముందుగా విజయ్ రాజ్భవన్ కి వెళ్తారు. కొద్దిసేపటి క్రితమే విజయ్ లోక్ భవన్ కు చేరుకున్నట్లు సమాచారం అందుతుంది. లోక్ భవన్ నుంచి గవర్నర్ విజయేంద్రన్ ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. సో కొద్ది క్షణాల్లో విజయ్ గవర్నర్ ని కలవబోతున్నారు. ఏదైతే తనకు వచ్చిన మ్యాండేటరీ ఏదైతే ఉందో దాన్ని గవర్నర్ కు వివరించబోతున్నారు. ఆ తర్వాత గవర్నర్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా విజయ్ కి ఆహ్వానం పలుకుతారు. ఇదంతా కూడా సాంప్రదాయబద్ధంగా ఏ ప్రభుత్వం వచ్చినా ఎన్నికలు జరిగిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలకి ఇదే సాంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు కూడా అదే సాంప్రదాయాన్ని అక్కడ తమిళనాడులో లోక్ భవన్ లో గవర్నర్ ఈ సాంప్రదాయం కొనసాగించనున్నారు. అయితే గవర్నర్ ను కలిసిన తర్వాత రేపు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంలో దాదాపు తనతో పాటుగా 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం. అయితే దీనిపై ఎంతమంది ఉంటారన్నది ఇంకా క్లారిటీ ఈ సాయంత్రానికి కానీ వచ్చే అవకాశం లేదు. అయితే మరొకటి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మొత్తం 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 118 మంది. కానీ ఇప్పుడు విజయ్ పార్టీకి ఉన్నది 108 మంది మాత్రమే. ఇంకా 10 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంది. దీనికి కాంగ్రెస్ పార్టీ ఉదయమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమ పార్టీ నుంచి 5 మంది ఎమ్మెల్యేలు టీవీకేకి మద్దతు ఇస్తున్నారు. అదేవిధంగా సిపిఐ, సిపిఎం, ఎస్వీకే పార్టీలు కూడా విజయ్ కి మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో రేపు ఏదైతే స్టేడియంలో మొత్తం ప్రజల మధ్య తాను ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీ కూడా వస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. ఇందుకు తగ్గ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. రేపు 11:30 గంటల సమయంలో తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ఒక కొత్త శకానికి నాంది పలకబోతున్నారు విజయ్. అయితే ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రమాణ స్వీకార ఏర్పాట్లకు సంబంధించి పోలీసులు అక్కడ చేరుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున బందోబస్తు, అదేవిధంగా ప్రమాణ స్వీకారానికి చేయవలసిన ఏదైతే స్టేజ్ ఉంటుందో ఆ స్టేజ్ నిర్మాణం కూడా కొనసాగుతుంది. అదేవిధంగా ప్రమాణ స్వీకారానికి ఎవరెవరిని ఆహ్వానించాలన్న దాని మీదుగా ప్రోటోకాల్ ప్రకారం అందరికీ ఆహ్వానాలు వెళ్తున్నాయి. ఏదైతే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఇంకా కొనసాగుతున్న స్టాలిన్ కూడా ఆహ్వానం పంపించారు. అదేవిధంగా ఏ పార్టీలు అయితే ఉన్నాయో ఆ పార్టీలన్నిటికీ కూడా ఆహ్వానం వెళ్ళింది. ఎవరెవరు హాజరవుతారో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా తాత్కాలిక ముఖ్యమంత్రిగా అంటే కొత్త బాధ్యతలు చేపట్టేంత వరకు కూడా తాత్కాలిక ముఖ్యమంత్రిగా స్టాలిన్ కొనసాగుతుంటారు. సో రేపు విజయ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక కొత్త ప్రభుత్వం అయితే కొలువు తీరబోతుంది. మొత్తానికైతే తమిళనాడు ప్రజలు ఏదైతే తీర్పు ఇచ్చారో ఈ తీర్పు బహుశా తమిళనాడు చరిత్రలోనే కొత్త తీర్పుగా ఒక మార్పుకు నాందిగా మనం భావించాల్సి ఉంటుంది. ఈ నాంది అంతా కూడా తమిళ ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా రేపు విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.